నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు ఎన్ఎస్ఏ ఘన నివాళి. సింగరేణిలో బొగ్గు నాణ్యత వేడుకలు ఘనంగా. ఎన్టీపీసీ 50 ఏళ్ల వేడుక. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల ఆక్షేపణ. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నాణ్యతకు సింగరేణి చిరునామాగా మారాలని, ప్రతి పనిలో నాణ్యత పెంచేందుకు అందరూ కృషి చేయాలని సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ అన్నారు. బొగ్గు నాణ్యత వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో క్వాలిటీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మనం ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో నాణ్యత లోపిస్తే కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. వినియోగదారులను కోల్పోతామని, అందుకే నాణ్యత విషయంలో ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు ఉన్నారు. మన ఆర్జీవన్ ఏరియా అందరి తరఫు నుంచి జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై జై సింగరేణి, జై జై సింగరేణి. ఇదివరకు సంవత్సరాలకు ఇప్పుడు మారుతున్న సంవత్సరాలకు ఒక ప్రత్యేక వ్యత్యాసం ఉంది. ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు మనం ఏదైనా బజార్లోకి పోతాము, ఒకళ్ళు ఏదైనా కూరగాయలకి పోతాం కదా, అందరు క్వాలిటీ ఉన్నది తీసుకుంటామా, క్వాలిటీ లేనిది తీసుకుంటామా. ఇప్పుడు అట్లా చూసుకుంటూ పోతే 4 కనపడతాయి, కొద్దిగా పుచ్చినవి ఉంటాయి, అక్కడికి పోతామా. ఇప్పుడు మిత్రులారా, ఇప్పుడు కోల్ మార్కెట్ కూడా మనకు ఇండియాలో అట్లనే, కోల్ మార్కెట్ కూడా ఇండియాలోనే అట్లా ఉంది. ఇప్పుడు మనం ఎట్లయితే కూరగాయలలో వివిధ షాపులు ఉన్నాయో, వివిధ కంపెనీలు చాలా పోటీ పెరిగింది. ఇందులో ఉత్తమమైన కంపెనీ వాళ్ళదే వాళ్ళు కొనడానికి వినియోగదారులకు అవకాశం ఉంది, వాళ్ళు అట్లనే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు లేకుండా ఏంటంటే మనము తీసుకునే వినియోగదారుడు కాకుండా థర్డ్ పార్టీ శాంపుల్ అని వచ్చింది. మన దగ్గర నుంచి పోయేదానికి ప్రతి రేకుకు వాళ్ళు శాంపుల్ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్క లారీకి తీసుకుంటున్నారు. అట్లా తీసుకొని దానికి పెనాల్టీలు అవుతున్నాయి. ఇంకా ముందు ఈ సమస్య తీవ్రతరం కానున్నది. దీనికి కంపెనీగా మనందరి యొక్క స్పందన ఆర్జీవన్ ఏరియాలో కానీ, సింగరేణి ఏరియాలో, సింగరేణి టోటల్ అన్ని ఏరియాల్లో కానీ మనం స్పందించి మనము మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే ఇందాక అనుకున్న ఉదాహరణ, లేకపోతే మనము చాలా మంది ఉదాహరణ చెప్తున్నాం. ఇక్కడ ఎన్టీపీసీ, ఇక్కడ మన పక్కనే ఉన్న ఎన్టీపీసీ మనకంటే కనుక క్వాలిటీ మనది కొద్దిగా తగ్గినట్లు తెస్తే, వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి తీసుకునే క్వాలిటీ సేమ్ గ్రేడ్ తెచ్చుకుంటే మనకంటే తక్కువ పడుతుంది. అంటే ఆ రకంగా మనకు ఇండియా మొత్తం కాంపిటీషన్ ఉంది. దీనికి మనం స్పందించి కొంత ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ లో ఉందంటే బొగ్గు బెంచి దగ్గర ఒక బండ పిల్ల వచ్చి గనక ఒక దాంట్లో ఒక టన్ను దాంట్లో పడ్డదంటే దాని గ్రేడ్ 2 గ్రేడ్లు తగ్గిపోతుంది. అట్లనే ఒక టబ్బులో గనక ఒక చిన్న బండ పిల్ల కానీ షేల్ పిల్ల కానీ పడ్డదంటే దాని విలువ 2 గ్రేడ్లు తగ్గుతాయి. అట్లా ఒక రేకులో గనక ఒక గ్రేడ్ తేడా వస్తే 20 లక్షల రూపాయలు మనం లాస్ అవుతాం. ఈ 20 లక్షలు ఒక టన్ను అయితే మనం 100 కోట్ల యొక్క నష్టము క్వాలిటీని గనక తగ్గేటట్లయితే ఉంది. అదే క్వాలిటీని మన యొక్క ఉద్యోగుల ద్వారా, మన యొక్క సూపర్వైజర్లు, అధికారులు అందరి సమస్యలపై కొంచెం దృష్టి పెట్టి దాన్ని పెంచుకున్నట్లయితే కొన్ని 100 కోట్ల రూపాయలని మనం ఆదా చేసుకునే అవకాశం ఉంది. సో మనం అందరం అంకిత భావం గల ఉద్యోగులుగా, సూపర్వైజర్లుగా, అధికారులుగా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఇప్పుడు నేను ఉదాహరణకు నిన్న మనము OC5 గన్లో చూసాము. ఫైర్ దాని గురించి వాళ్ళు దానికి ప్రతిజ్ఞ పూనారు. ఏమనంటే ఇప్పుడు 1 గ్రేడ్ తగ్గిద్దామని వాళ్ళు ఛాలెంజ్ తీసుకున్నారు. ఆ 1 గ్రేడ్ తగ్గించడం వల్ల సుమారుగా కంపెనీకి 50 కోట్ల రూపాయలు మనం ఈ సంవత్సరంలో, అది మాకు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఎక్కడ పనిచేసే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు దానికి చేసుకున్నట్టయితే మనం కొన్ని 100 కోట్లను మనం కంపెనీకి ఆదా చేసి ఉత్తమ ఉద్యోగులుగా మనందరం ఉత్తమ కంపెనీలో మనం చేయగలుగుతాము. దీనికి పూర్తి నమ్మకం ఉంది. మనం ఈ రకమైన దీన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తామని.
భారతదేశంలో వెలుగులను అందిస్తున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ 50 ఏళ్ల చరిత్రను పురస్కరించుకొని రామగుండం ఎన్టీపీసీలో 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఈరోజు ఉదయం ఎన్టీపీసీ అధికారులు ఉద్యోగులతో కలిసి రామగుండం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్నాథ్ పాండే పర్మనెంట్ టౌన్షిప్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి అడ్మినిస్ట్రేషన్ భవన్ వరకు నడకలో పాల్గొన్నారు. అనంతరం ఎన్టీపీసీ జెండాను ఆవిష్కరించి ఎన్టీపీసీ గీతాన్ని అందరూ ఆలపించారు. రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండే ఈ సందర్భంగా మాట్లాడారు. 47వ దశకంలో అడుగు పెడుతున్న రామగుండం ఎన్టీపీసీ యూనిట్లలో 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటుగా 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తి, తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో 4000 మెగావాట్ల ఉత్పత్తికి గాను 1600 మెగావాట్ల ఉత్పత్తి కొనసాగుతూ ఉన్నదని, మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తి కొరకు నవంబర్ 29న ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్లు కొనసాగుతూ ఉన్నట్లుగా తెలిపారు. ఎన్నో అవార్డులు అందుకున్న రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగుల అధికారుల ప్రోత్సాహంతోనే అందుకున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. Hearty congratulations to you all for completion of 47 years of raising of the foundation, 47 years of establishment of this plant, and the 40th year of running, or completion of 40 years of running of this first unit. As I had learned, I recently learned that our first power plant came in India in 1879, which was a hydro plant. Our first bulb was lit in Calcutta in 1878, probably through DG generation, and that street was lighted up in that year. Then we established a 2 kilowatt power plant in Darjeeling, in a hydro-based power plant in India. And by 1903, our first big power plant was established in the Kaveri Dam, Kaveri region. It was, I think, it was Nizam or Maharaja, we had established it. It was, I think, 20 kilowatts, if I'm not wrong, hydropower. Our first thermal plant was established, NTPC was established in 1978, and within 3 years, our Ramagundam plant was established. First was Singrauli, I think second was Ramagundam. Yes, it is the second plant of Ramagundam to be established. ఎన్ఎస్యుఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయరాజ్ ఆధ్వర్యంలో నవ భారత నిర్మాత, భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా తన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నవభారత నిర్మాణ పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం సుమారు 10 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి వారి ఆస్తులను సైతం స్వాతంత్ర పోరాటం కోసం దారపోసి చరిత్రలో నిలిచిపోయే విధంగా దేశ తొలి ప్రధానమంత్రిగా నిలిచిన చరిత్ర జవహర్లాల్ నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం కార్పొరేషన్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ బొంతల రాజేష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారప్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎండి ముస్తాఫా, పెద్దెల్లి ప్రకాష్, కొమ్ము వేణు, దొంతు శ్రీనివాస్, బొమ్మక రాజేష్, గట్ల రమేష్, ఓదేలు, కౌటం సతీష్, నజీముద్దీన్, పంజా శ్రీనివాస్, నమిన్ల ఎల్లేష్, బండి రామ్, మర్వక శంకర్, శ్యామ్, సుమంత్, కిరణ్, రోహిత్ తదితరులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజాస్వామికమైనటువంటి భారతదేశానికి తొలి ప్రధాని, నవ భారత నిర్మాత అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని
ఈరోజు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో స్థానిక గోవర్కని పట్టణంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఉన్నటువంటి నెహ్రూ గారి విగ్రహానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. సాధారణంగా గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతులు కానీ జయంతులు కానీ మనం ఎందుకు చేసుకుంటామంటే నేటి తరాలకి నాడు ఆ యొక్క గొప్ప వ్యక్తులు చేసినటువంటి త్యాగాల గురించి కానీ వాళ్ళు ఈ యొక్క సంస్థ యొక్క అభివృద్ధి కొరకు వాళ్ళు పట్టించినటువంటి కృషి గురించి కానీ నేటి యువతకి తెలియజేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలు సహజంగా నిర్వహిస్తుంటాం. అందులో భాగంగా మరి నెహ్రూ గారు 1889 మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అలహాబాద్ ప్రాంతంలో ఒక అత్యంత సంపన్నమైనటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా తనని అత్యంతమైనటువంటి విద్యను అభ్యసించి కూడా ఈ యొక్క దేశం కోసం నేను ఏదైనా ఒకటి చేయాలి సాధించాలని ఒక దృఢ సంకల్పంతో స్వతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించి మరి దాదాపు దశాబ్ది కాలం తను జైలు శిక్ష అనుభవించినప్పటికీ కూడా దేశ పోరాటంలో స్వతంత్ర పోరాటంలో ఎప్పటికి కూడా వెనుకడుగు వేయలేదు. మరి వారి యొక్క పోరాటమే నేటి యువతకు స్ఫూర్తి అని తెలియజేస్తున్నాం. డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి కన్లో ఈరోజు 2K రన్ను నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి మల్లికార్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరికని ఏసీపీ మడత రమేష్, నగర మేయర్ బంగి అనిల్ కుమార్, 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డయాబెటిక్ను నిర్మూలించడానికి నిత్యం వ్యాయామం, ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని, కనీసం నెలకొకసారి షుగర్ టెస్టులు చేయించుకోవాలని, తగిన మందులు వాడడం వలన డయాబెటిక్ నుండి రక్షణ పొందవచ్చునన్నారు. అలాగే ఉచిత షుగర్ టెస్టులు 410వ రోజు అల్పాహార వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాధ్యులు పి గోవర్ధన్ రెడ్డి, కె రాజేందర్, బంక రామస్వామి, మేడిశెట్టి గంగాధర్, తిలక్ చక్రవర్తి, తానిపర్తి గోపాలరావు, గుండా వీరేశం, డి లక్ష్మారెడ్డి, కోలేటి శ్రీనివాస్, ముడతనపల్లి సారయ్య, గుండా రాజు, డాక్టర్ గోపిచంద్, డాక్టర్ లక్ష్మీవాణి, శశికళ, జయప్రకాష్ చావ్లా, నరేష్, వినోద్, రాజేశ్వరరావు, చంద్రమోగిలి తదితరులు ఉన్నారు. స్నేహములో అనురాగం విరాజిల్లింది. గోదావరికన్ లక్ష్మీనగర్ అంబిక హాస్పిటల్లో గత 20 సంవత్సరాలుగా మెడికల్ షాప్ నిర్వహణలో ఉన్న ముక్కెర వేణుగోపాల్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా వేణు చిరకాల ఆత్మీయ మిత్రుడు కొండ సంపత్ మహత్తర కానుకగా సేవా కార్యక్రమం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికన్ సంజయ్ గాంధీ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు. ఈ సేవా నిరతిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ బాధ్యులు అరుణ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. గోదావరికన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి మహిళలమని కూడా తమను చూడకుండా అవమానపరిచారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్లు, నాయకురాళ్లు ఆరోపించారు. ఈ ఉన్నతాధికారి మీద ఈరోజు ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఇచ్చిన వారిలో కార్పొరేటర్లు కల్వచ్చర్ల కృష్ణవేణి, గాదం విజయ, కవిత సరోజిని, బాదే అంజలీదేవి, నాయకురాళ్లు ముద్దస్సాని సంధ్యారెడ్డి, గుర్రం పద్మ ఉన్నారు. కాగా ఇటీవల రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నేపథ్యంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ మహిళా నేతలపై పోలీస్ కేసు నమోదైన క్రమంలో విచారణ కోసం వీరు ఈరోజు పోలీస్ స్టేషన్కు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. నవంబర్ 6 తారీఖు రోజు మున్సిపల్ ఆఫీసులో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రన్న గారి మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారి ఆధ్వర్యంలో ప్రజల కోసం, ప్రజలు ఏదైతే చిరు వ్యాపారులకు వాళ్ళ గూడు లేకుండా నీడ లేకుండా చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పాలన మీద మేము మున్సిపల్ ఆఫీస్లో ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమం జరుగుతున్న తరుణంలో 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు ఎంతో ఆవేశంతో వచ్చి అక్కడ ధర్నా జరుగుతున్న వాళ్ళందరి మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది. మా మాజీ ఎమ్మెల్యే గారిని కూడా తోసివేయడం జరిగినప్పుడు మాకు మా నాయకుని మీద తోసివేసి కింద పడగొట్టినప్పుడు మేమందరం ఎలా ఊకుంటామని చెప్పి మహిళలందరం కూడా మేము కూడా అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకోవడంలో మహిళలను కొంతమందిని మీద కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది 1 టౌన్ సిఐ గారు. అప్పుడు ఆ కేసు జరిగిందని మా మీద అందరి మీద కేసు పెట్టినామని చెప్పి మేము ధర్నా అయిపోయింది. మామూలుగా మేము వినతి పత్రం ఇవ్వడానికి పోయిన మున్సిపల్ ఆఫీసులో
ప్రజల కోసం పోరాడడానికి పోయినాం. మేము కార్పొరేటర్లము, మేము పోరాడేంత మాకు అధికారం ఉన్నది కదా. ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి మా చంద్రన్న గారు ప్రజల కోసం ఉద్యమం చేయకపోతే, పోరాటం చేయనీకపోతే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ తర్వాత మేము మీకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అయింది ఎంతమంది మీద? 33 మంది మీద అని చెప్పారు. ఫస్ట్ 33 మంది మీద అని చెప్తే ఆ ధర్నాల లేడీ కానిస్టేబుల్ కానీ లేడీ హోంగార్డ్ కానీ ఎవ్వరూ లేరు. లేని తరుణంలో మళ్ళీ నిన్నటి నుండి మా సంజయ్ రెడ్డి గారికి, కాలనీ ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డి గారికి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి, ఇంతమంది మీ మహిళలు ఉన్నారు, మీరు మహిళలు రేపు పొద్దున్న 10 గంటల వరకు రండి పోలీస్ స్టేషన్కు, సిగ్నేచర్ చేసి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. సంజయ్ రెడ్డి గారు మా మహిళలకు అందరికీ చెప్పడం జరిగింది. అందులో మేము 4 కార్పొరేటర్లు, 2 లీడ్ నాయకురాళ్ళు, 5 వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మేము 9:30కి రమ్మంటే 9:30కే వెళ్ళినాం. సిగ్నేచర్ చేసినాం, మా ఆధార్ కార్డులు ఇచ్చినాం, ఫోటోలు ఇచ్చినాం. అన్నీ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళిపోతాం, మాకు ఇట్లా ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు కానిస్టేబుల్ చెప్పిండు కదా, సిఐ గారు వస్తారు, ఒక 5 నిమిషాలు ఉండండి అని చెప్పిండు. సరే అని చెప్పి మేము 5 నిమిషాలు కాదు అరగంట వెయిట్ చేసినాం. వెయిట్ చేసిన తర్వాత సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మేము ఒక మర్యాదగా ఒక సిఐ గారు కదా అని చెప్పి మేము లేచి నిలబడితే కూడా మా వంక కూడా చూడకుండా సీరియస్గా లోపలికి వెళ్ళిపోయిండ్రు. లోపలికి వెళ్ళిన తర్వాత 10 నిమిషాలకు మమ్మల్ని పిలిచిండ్రు. పిలిచిన తర్వాత మేము లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఏం చేసి మీరు ఎందుకు వచ్చిండ్రు అని అడిగారు. మీరు పిలిచిండ్రట కదా సార్, మేము వచ్చినామని చెప్పినాం. చెప్తే మిమ్మల్ని ఎవరు పిలిచిండ్రు? నా పెళ్లికి వచ్చిండ్రా? నా పెళ్లికి వచ్చిండ్రు, భోజనం చేసిపోయి నడవండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మీరు ఎందుకు వచ్చిండ్రు? కానిస్టేబుల్ వీళ్ళని తీసుకెళ్ళి 4 గంటల వరకు కూర్చుండబెట్టాలి, వాళ్ళ సెల్లులు లాక్కోండి అని చెప్పిండు. మేమేం దొంగతనం చేసినామా? మేము మర్డర్లు చేసినామా? మేము ఏం చేసినాం? ఇదే మున్సిపల్ ఆఫీస్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాత్రి 1 గంట వరకు కూడా మేము ధర్నా చేయడం జరిగింది. అప్పుడేమైంది? అప్పుడు లేదా ఈ ప్రభుత్వం? అప్పుడు కేసులు పెట్టలేదు. అక్కడ లేడీ కానిస్టేబుల్ లేదు, లేడీ హోంగార్డ్ లేదు. మా లేడీస్ మీద ఇంతమంది మీద అయినప్పుడు మా లేడీస్ని ఎందుకు ప్రత్యేకంగా పిలిపించి ఇవాళ అవమానపరిచిండు సిఐ గారు? మాకు చెప్పాలి. మాకు ఘోరంగా అవమానం జరిగింది. మేము ఒక కార్పొరేటర్లం, ప్రజాప్రతినిధులమే, మాకే ఇంత అన్యాయం జరిగితే మామూలు పీపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళ లేడీస్ని కూడా ఈయన ఎంత టార్చర్ పెడుతుండ అనేది గమనించాలని చెప్పి ఈరోజు మేము ఏసీపీ సార్ని కలవడం జరిగింది. సార్ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా చర్య తీసుకోకపోతే దీనికి ఎంత దూరమైన వెళ్తాం. సిఐ గారి మీద మేము తప్పకుండా ఇది ఏదో ఒకటి అయ్యే వరకు కూడా మేము వదిలిపెట్టేది లేదు. ఇప్పటికీ సార్ రాగానే ఆయనకు పిలిపించి లేచి నమస్కారం చేసినాం. కనీసం లేడీ కార్పొరేటర్లను చూడకుండా కూడా ఆయన ఎవరో వేరేటోళ్ళు ఒక దొంగలు కూర్చున్న అనుకొని ఆయన లోపలికి వెళ్ళిపోయిండు. అయిపోయిన తర్వాత మేము బయటనే నించున్నాక ఒక కానిస్టేబుల్ వచ్చి మళ్ళీ లోపలికి రండమ్మా లోపలికి తీసుకొని వెళ్తే కనీసం లేడీ కార్పొరేటర్, ఎస్సీ కార్పొరేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోండి అమ్మ అని కూడా మాకు విలువయ్యలేదు. ముక్కుంటా ఇట్లా నించున్నాం, దొంగలం మీద నించుండబెట్టినట్టు. ఎందుకు వచ్చిండ్రు? ఎవరు పెళ్లికి వచ్చిండు? నా పెళ్లికి వచ్చిందా? నడవల్లమ్మ నడవాలి, వీళ్ళని తీసుకు కానిస్టేబుల్ చెప్తున్నారు, వీళ్ళని తీసుకెళ్ళి 4 గంటల దాకా అక్కడ కూర్చుండబెట్టు అన్నాక ఈమె వెనకాల అది కాదు సార్ అని చెప్పడానికి పోతుంది. చెప్పా అని అంటే అక్కడ మమ్మల్ని ఎంత అవమానించిందంటే, ఒక లేడీ కార్పొరేటర్, ఒక మహిళా కార్పొరేటరు, ఒక దళిత కార్పొరేటర్లను చూడకుండా కూడా అక్కడ అంత హీనంగా మేము సొంత పని చేసినామా? మేము వాళ్ళకి ఏమైనా పగలు ఉన్నాయా? ఆయనకు మాకేమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా? మమ్మల్ని అంత పాయింట్అవుట్ చేసి గంట సేపు ఉంచండి, సాయంత్రం 4 గంటల దాకా ఉంచాల్సిన అవసరం లేదు కదా. ఇదే మెంబర్లని ఎంతమంది మీద కేర్ చేసిండ్రు ఆ రోజు? ఓన్లీ నూతు తిరుపతి మీద, వేనన్న మీద అన్న మనుషులు ఇవాళ 50 మంది పేర్లోనన్నారా? 50 మందిలో మేము ఉన్నామన్న మాకు గ్యారంటీ ఏమున్నది? మమ్మల్ని రమ్మన్న వల్ల ఏదో వాళ్ళకి విలువిచ్చి మేము వాళ్ళకి వెళ్ళినాం. విలువిచ్చినప్పుడు మా పని మమ్మల్ని కంప్లీట్ చేసి మమ్మల్ని వెళ్ళగొట్టాలి కదా. ఇదే నిన్న 2-5 పిలిపించుకొని జెంట్స్ని పిలిపించుకొని 5 నిమిషాలలో వాళ్ళకి రాసి పంపించింది. మమ్మల్ని ఇలా 4 గంటల దాకా ఉంచాల్సిన ఆయన ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఇలా 4 గంటల దాకా ఉంచిండు? అదే విషయాన్ని ఇలా మేము సిపి గారి దగ్గరకు వచ్చినాం, సిపి గారికి కంప్లైంట్ ఇచ్చినాము. తన మీద తప్పకుండా మమ్మల్ని ఏ విధంగా అవమానించిండో దానికి తగిన చర్యలు తీసుకునేదాకా కూడా మేము ఊరుకునేదే లేదు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.